ఒక్కొక్క బీడ్ క్యాప్ వేసేటప్పటికి టైం పడుతుంది అనుకుంటే ఏం చేస్తారంటే ఒక కట్టుతీగ ఇలా తీసుకుని ఒక పీసు మీరు ఎలా అయితే అల్లాలనుకుంటున్నారో అంటే ఒక బీడ్ క్యాప్ వేస్తున్నారు, బీడ్ వేస్తున్నారు అండ్ పైన ఒక బీడ్ క్యాప్ వేస్తున్నారు. అలా ఒక తీగకి ఎక్కించేసుకోవాలి. మీకు ఎన్ని కావాలితే అన్ని, మీరు ఎంత లెంత్ అయితే తయారు చేసే అదే ఆ వైర్కి ఎన్ని బీడ్స్ పడితే అన్ని బీడ్స్ అయితే వేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇలాగా ఎండింగ్లో అదర్ ఎండింగ్లో మళ్ళీ ఇలా తిప్పి మనం అంతకుముందు చేసాం కదా ఒక బీడ్, దాన్ని ఇలా తగిలిచ్చేయాలి. ఓకే, తగిలిచ్చేసిన తర్వాత ఇలాగా టైట్ చేసేయండి ప్లయర్తో. అప్పుడు మనకి ఇక్కడ హోల్ అనేది చిన్నగా ఉంటుంది. మీరు ప్లయర్తో లాక్కుండా ఉంచేసారంటే ఇక్కడ హోల్ అనేది చాలా పెద్దగా కనబడుతుంది. అప్పుడు కొంచెం బాగోదన్నమాట. ఓకే, ఇలా బ్యాక్ సైడ్ నుంచి తిప్పేయండి. 24 సైజ్ మీరు లెర్నర్స్ అంటే స్టార్టింగ్లో ఉంటే కనుక మీరు 26, 28తో ట్రై చేయండి. 24తో ట్రై చేయకండి. పాత బీడ్స్తో ట్రై చేయండి. ఓకే, బాగా అలవాటు అయిన తర్వాతే 24తో ట్రై చేయండి. లేకపోతే ఫస్ట్ 24తో మీరు ట్రై చేస్తే కనుక ముందే వదిలేస్తారు, ఇది మనకి సెట్ అవ్వదని చెప్పేసి. ఇలా మీరు తీసుకున్న తర్వాత ఇందాక ఒక్కొక్కటి ఎక్కించుకోవాల్సి వచ్చింది కదా, అలా కాకుండా ఇలా తీసుకోవచ్చు అన్నమాట. మళ్ళీ పైన ప్లయర్తో టైట్ చేసి ఒకసారి చుట్టేయండి, సరిపోద్ది. ఒకసారి సరిపోద్ది 24 సైజ్ కాబట్టి. ఓకే, చివరి ఎండింగ్లో కట్ చేసిన తర్వాత మళ్ళీ ప్లయర్తో ఒక్కసారి ఈ ఎడ్జ్ నొక్కండి. ఓకే, ఇన్ ద సేమ్ వే మళ్ళీ తీసుకోవడం కట్టు తీగని ఇలా వచ్చిన తర్వాత మీరు ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నారు కదా, దీన్ని ఇలా తగిలించుకోండి. మీకు అర్థం కాకపోతే మళ్ళీ రీల్ని ఫస్ట్గా నుంచి చూడండి. ఇంక మనం చైన్ తయారు చేసే వరకు ప్రాసెస్ అయితే ఇదే. ఓకే, మనం చైన్ తయారీ మొత్తం వీడియో పెడదాం అనేది అనవసరం అన్నమాట. అంటే మీకు ఎలాగో ఆప్షన్ ఉంది కదా, బ్యాక్కి వెళ్ళి మళ్ళీ చూసుకొచ్చింది.